chapter 6, verse 1. ఆరో అధ్యాయము మొదటి వచనం. I watched as the Lamb opened the first of the seven seals. Then I heard one of the four living creatures say in a voice like thunder, "Come." ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. So again we can hear the voice, thunder voice. ఇక్కడ ఉరుము వంటి స్వరము మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. So first verse talks about the opening of the first seal. అయితే మొదటి ముద్రను తీసేదాన్ని ఈ వచనం చెప్తా ఉంది. Verse 2. రెండవ వచనం. I looked and there before me was a white horse. Its rider held a bow, and he was given a crown, and he rode out as conqueror bent on conquest. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. So as the seals opens, we will find the horses, and in this chapter we will find the four horses. మనము ఒక్కొక్క ముద్రను తీసినప్పుడు ఒక్కొక్క గుర్రము రావటాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ తెల్లని గుర్రాన్ని మనం చూస్తున్నాం. So horse represent the God's judgment of the people's sin and the rebellion. అయితే మనుషుల పాపము, వాళ్ళ తిరుగుబాటుతనానికి దేవుడిచ్చే తీర్పును ఈ గుర్రం చూపిస్తా ఉంది. So he is directing the human history. He is using his enemies to accomplish his purpose. అయితే ఆయన ప్రణాళికను, ఆయన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ఆయన మానవ చరిత్రలో ఆయన శత్రువులను కూడా ఉపయోగించుకుంటాడని మనకు అర్థమవుతుంది. So these four horses are the foretaste of the final judgment yet to come. తుది తీర్పు ఇంకా రానయ్యింది కదా, ఆ తీర్పుకు ముందు ఛాయగా ఈ 4 గుర్రాలు వాటితో వచ్చే తీర్పులు మనం చూస్తాం. And all these four imaginary horses also written in the book of Zechariah chapter 6 verse 28. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వరకు ఈ 4 గుర్రాల గురించి వాటి విషయాలన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. So each of the horses are in different color. మనం చూస్తే ఈ 4 గుర్రాలు 4 రంగుల్లో ఉన్నాయి. So here we can find the first horse which is in color white color. మనము ఇక్కడ చూస్తున్నాము రెండవ వచనంలో మొదటి గుర్రము ఒక తెల్లని గుర్రాన్ని అక్కడ చూస్తా ఉన్నాం. So some assumes that the white horse represent the victory. అయితే ఈ తెల్లటి రంగు విజయానికి సంకేతంగా చెప్తారు. And that is why the rider they will understand he is Christ. చాలా మంది ఈ గుర్రం మీద ఉన్న ఆయన యేసు ప్రభువు అని అనుకుంటారు. But later if you read the chapter 19 verse 11 you will understand that Jesus Christ comes on the white horse to rule and reign on this earth. ఇంకా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రకటన గ్రంథము 19-11 వచనంలో యేసు ప్రభువు తెల్లని గుర్రము మీద వచ్చి ఈ భూమి మీద ఆయన రాజ్యం చేసేవాడుగా మనం చూస్తాం. But the rider on this white horse is not the Christ because the other horses indicates the God's judgment. అయితే ఈ అశ్వికుడు ఈయన యేసు ప్రభువు కాదు, ఇది దేవుని తీర్పులను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. So maybe we can say that he is most likely not the Christ and he is something else or someone else. అయితే ఈయన క్రీస్తులా ఉన్నప్పటికీ ఈయన క్రీస్తుగాడు ఇంకెవరో అయి ఉండొచ్చు. So we will find out who is that person riding on the white horse. ఈ తెల్లని గుర్రములో ఉన్న రౌతు ఎవరన్నది మనము కనుగొందాం. So this white horse represents a person who comes for temporarily or the short lived peace is going to bring. అయితే ఈ తెల్లని గుర్రము మీద ఉన్నవాడు ఈ భూమి మీద కొంతకాలం మట్టుకు శాంతి సమాధానం తాత్కాలికంగా తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. So here if you read the word very carefully you will understand that its rider held a bow and he was given a crown and he rode out as a conqueror bent on conquest.
దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. So he has only bow, not arrow. అయితే ఈయన చేతిలో విల్లు పట్టుకొని ఉన్నాడు గాని ఈయన చేతిలో బాణం లేదు. So there is no weapon, and he was not a conqueror, anything. ఈయన ఆయుధాలను ఉపయోగించి ఈయన జయించే రకమైన మనిషి కాదు. So but Jesus Christ has the two-edged sword. యేసు ప్రభు చేతిలో రెండంచుల ఖడ్గాన్ని మనం చూస్తాం. So that means he is not the Jesus Christ, but he is Antichrist. అయితే ఈయన యేసు ప్రభు కాదు, ఈయన అంత్యక్రీస్తుగా మనకు అర్థమవుతుంది. So he is a pretender of the Lord Jesus Christ. ఈయన యేసు ప్రభువుకు ఒక నకిలీగా ఉంటున్నాడు. So Antichrist is going to carry out the satanic assignment on this earth. ఈ అంత్యక్రీస్తు బయలుదేరి సైతాను చేయనుద్దేశించిన సైతాను పనులను కార్యకలాపాలను భూమి మీద జరిగించనై ఉన్నాడు. So when the first seal opened by the Lord Jesus Christ, the Antichrist comes on a white horse to do the satanic assignment on this earth. మనం గమనించాలి, మొదటి ముద్రను తీసినప్పుడు అంత్యక్రీస్తు ఈ భూమి మీదకి రానై ఉన్నాడు. ఈ భూమి మీద ఆయన సైతాను కార్యకలాపాలను నడిపించనై ఉన్నాడు. And this is the beginning of the 7 years of tribulation. దీనితో 7 ఏళ్ల శ్రమ కాలము ఆరంభమవుతుంది. So that means the Antichrist will remain on this earth for 7 years time. దీని అర్థం ఏంటంటే ఇప్పటి నుంచి 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు ఈ భూమి మీద ఉంటాడు. So these 4 horses means the white horse, the rider indicates is Antichrist coming to this earth. అయితే ఈ అశ్వికుడు ఎవరో కాదు, అంత్యక్రీస్తు అని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. Verse 3. 3వ వచనం. When the Lamb opened the second seal, I heard the second living creature say, "Come." ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. And verse 4. 4వ వచనం. Then another horse came, a fiery red one. Its rider was given power to take peace from the earth and to make men slay each other. To him was given a large sword. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను, మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. So all these horses and the riders, they do not represent a specific person or an individual. అయితే ఈ గుర్రాలు లేకపోతే ఈ రౌతులు వీళ్ళు ఈ మనిషి ఆ మనిషి అని చెప్పలేకపోతున్నాం. They all represent the forces. ఇవన్నీ సైతాను శక్తులుగా మనం చూస్తున్నాం. So we need to identify the rider. అయితే ఆ గుర్రం మీద ఉన్న రౌతును మనం గుర్తుపట్టాలా and understand the event, what is going to take place. దాన్ని బట్టి ఆయన గుణగణాలను బట్టి మనము ఆ తీర్పులో ఏం జరగనయ్యిందో మనము గ్రహించగలం. So here the first rider was the Antichrist, and he will be leading the whole scenario of the tribulation. అయితే ఈ మొదటి అశ్వికుడు ఈయన అంత్యక్రీస్తులా ఉన్నాడు. అయితే ఈయన భూమి మీద శ్రమల కాలంలో ఈ ముఖ్య పాత్ర పోషించేవాడు. So as he was holding the bow in his hand, ఆయన చేతిలో మనము విల్లు పట్టుకొని ఉన్నాడు అని చూస్తున్నాం. So bow is a symbol of war. ఈ విల్లు యుద్ధానికి ప్రతీక. And he doesn't have the arrow. అయితే ఈ విల్లుతో పాటు ఆయనకు బాణాలు లేవు. So without arrow, that means the absence of arrow indicates or implies that he was not a victorious person. ఈయనకు బాణాలు లేవు కాబట్టి ఈయనకు వచ్చేది అది నిజమైన విజయం కాదని మనకు తెలుస్తుంది. He is not going to bring the peace by the war. అయితే ఈయన యుద్ధంతో సమాధానం తీసుకురాడు గాని, and he was also having the crown on his head. ఆయన తల మీద కిరీటాన్ని మనం చూస్తా ఉన్నాం. So he was himself proclaiming that he is a king. అంటే ఆయన కూడా తనని తాను నేనే రాజును, నేనే జయశాలిని అని చెప్పుకుంటా ఉన్నాడు. So Antichrist becomes king and elected by the world inhabitants. అయితే భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఈయనని
అనుసరిస్తూ ఈయననే రాజుగా భావిస్తూ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. So he will try to conquer the entire earth. భూమిని అంతా ఆయన ఆధీనంలోకి ఆయన తీసుకుంటున్నాడు. And here the other horses, it represent the different judgment. అయితే ఇంకా మిగతా 3 గుర్రాలు కూడా ఇంకా 3 రకాలైన తీర్పులని మనకు చూపిస్తా ఉన్నాయి. The third verse it says, fourth verse it says, the horse came out with a fiery red one. 4వ వచనంలో అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. So red appearance speaks of the holocaust of war. అయితే ఈ ఎరుపు రంగు భూమి అందంతటా యుద్ధములు జరుగుతా ఉన్నట్టుగా మనకు చూపిస్తా ఉంది. That means God will give the power to this rider to make a war on this earth. అయితే ఈ అశ్వికునికి భూమి మీద యుద్ధములు ఆరంభించడానికి దేవుడు ఆయనకి పర్మిషన్ ఇచ్చినాడు. So this rider who comes on the red horse, he will make the war worldwide. అయితే ఈయన భూమి మీద యుద్ధములు తీసుకొస్తా ఉన్నాడు. And this judgment is only the beginning of the birth pains. అయితే భూమి మీద ప్రసవ వేదన లాంటి శ్రమలు ఇక్కడ ఆరంభమైతా ఉన్నాయి. So we cannot stop the pain, but only we can understand the beginning of the pain. అయితే ప్రసవ వేదన ఆరంభంలో ఉన్నట్టు ఇది చిన్న చిన్నగానే ఉంటది కానీ ఇది మళ్ళీ అంతం కాదు, ఇంకా రాను ఇంకెక్కువ పెరుగుతానే ఉంటాయి. So this rider was given a power to take peace from the earth by making the war. అయితే యుద్ధములు చేస్తూ భూమి మీద సమాధానము లేకుండా చేయడానికి ఈ రౌతుకు దేవుడు అధికారం ఇచ్చినాడు. And he will make men slay each other, that is full of blood. వీళ్ళు రక్తము దారపోయబడుతుంది, యుద్ధములు హత్యలు చాలా జరుగుతాయి. So violent slaughter. ఇక్కడ ఎంతో హింసాత్మక వధ జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. That becomes a very common in the tribulation period. అయితే ఈ శ్రమల కాలంలో ఆ హింసలు ఈ వధలు ఇవి సామాన్యంగా అయిపోతాయి అన్నమాట. And the revolts and the wholesale slaughters are available in the tribulation period. అయితే ఈ శ్రమల కాలంలో తిరుగుబాటులు చాలా మంది చనిపోవటము, రక్తం చిందించబడడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. Verse 4 refers that the peace will be taken away from the earth. 4వ వచనం ద్వారా భూమి మీద సమాధానము కనబడకుండా పోతుంది అని మనకు అర్థమవుతుంది. So until the Lord Jesus Christ comes second time on this earth to rule and reign, till that time there is no peace on the earth. యేసు ప్రభువు భూమి మీదకి మళ్ళీ వచ్చి ఆయన రాజ్యము స్థాపించే వరకు ఇంకా ఈ 7 సంవత్సరాలు సమాధానము భూమి మీద ఉండదు. So that means the God, he will restore the peace only when he comes second time to this earth. ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద మళ్ళీ సమాధానాన్ని స్థాపించేవాడుగా ఉంటున్నాడు. So first seal reveals the Antichrist. మొదటి ముద్ర అంత్యక్రీస్తుని చూపిస్తుంది. That is the beginning of the tribulation time. దాంతో శ్రమల కాలం ఆరంభమవుతుంది. Second seal reveals the man of war. రెండవ ముద్ర యుద్ధములు చేసే అశ్వికుని చూపిస్తుంది. So there is no peace, the full of war and the slaughter on this earth. భూమి మీద ఇంకా సమాధానము లేకుండా వధలు హింసలు మొదలైతాయి. And verse 5. 5వ వచనం. When the Lamb opened the third seal, I heard the third living creature say, "Come." I looked, and there before me was a black horse. Its rider was holding a pair of scales in his hand. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. And verse 6. 6వ వచనం. Then I heard what sounded like a voice among the 4 living creatures saying, "A quart of wheat for a day's wages, and 3 quarts of a barley for a day's wages, and do not damage the oil and the wine." మరియు దేనారంనకు 1 సేరు గోధుమలనియు దేనారంనకు 3 సేర్ల యవలనియు నూనెయు ద్రాక్షారసమును పాడు చేయ
వద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. So verse 5, the Lord Jesus Christ opened the third seal. 5వ వచనంలో యేసు ప్రభువు 3వ ముద్రను విప్పినట్టుగా చూస్తున్నాం. So when he opened the third seal, there was a horse with a black color and rider. He was coming with a great power. ఆ 3వ ముద్రను యేసు ప్రభువు తీసినప్పుడు ఇక్కడ నల్లని గుర్రము మీద అశ్వికుడు ఎంతో బలిష్ఠుడై వస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. So the black color represents the famine. నల్లని రంగు కరువును సూచిస్తుంది. So this rider, he will destroy everything on this earth and he will stop the food supply and he will make a global hunger. ఈయన భూమి మీద ఉన్న ఆహారాన్ని ధాన్యమును నాశనం చేస్తూ భూమి అందంతటా కరువును పుట్టించి ప్రపంచమంతా ఆకలితో అలమటించిపోయేటట్టు చేస్తుంది. So here he makes the scarcity of the food. ఇక్కడ ఆహారం దొరకని పరిస్థితిని మనం చూస్తున్నాం. And it says 2 pounds of a wheat. ఇక్కడ దేనారంనకు ఒక సేరు గోధుమలు are days wages. అంటే ఒక రోజు జీతంతో అని చెప్తా ఉన్నాడు. So approximate amount necessary to sustain one person for one day is 2 pounds of a wheat. అంటే ఒక సేరు గోధుమలు అంటే ఒక మనిషి ఒక దినమంతా దాదాపు ఇంత ఆహారము తింటాడు. One day's work will provide enough food for only one person. ఒక్క దినము ఒక మనిషి కష్టం చేస్తే ఆయన ఒక్క కడుపే నిండుతుంది. So usually barley will fed to the animals and that will gain a low in nutrition and is very cheaper than wheat. అయితే ఇక్కడ ఎవలు చూస్తా ఉన్నాము. అయితే ఎవలు సాధారణంగా జంతువులకు ఆహారంగా ఇస్తారు. ఇవి గోధుమల కంటే ధర చౌకగా ఉండాలి. And days wages provide the enough for only one small family's daily supply. అయితే ఎవరు తీసుకుంటే ఒక చిన్న కుటుంబానికి సరిపడేగా ఉన్నాయి. So that means this rider will bring the scarcity of the food in the universe. అయితే ప్రపంచమంతటా ఈ అశ్వికుడు ఆహారం కొరతను తీసుకొచ్చి ఆకలితో అలమటించేటట్టు చేస్తాడు. And verse 6 it says the oil and wine. నూనెయు ద్రాక్షారసమును పాడు చేయవద్దు అని చెప్తా ఉన్నాడు. So oil was used in preparing the bread. మనము రొట్టెలు చేసేటందుకు నూనెను ఉపయోగిస్తాము. And wine was necessary for cooking and purifying the water. అయితే ద్రాక్షారసమును శుద్ధి చేసే విషయంలో కొన్ని ఆహారాలలో కూడా ఉపయోగిస్తారు. And suddenly because of this rider everything becomes very costly and it becomes very luxurious. And you have to be very carefully protected all these 2 things. ఈ నూనెయు ద్రాక్షారసము వీటి ధరలు కూడా బాగా పెరిగిపోయి ఉత్తి డబ్బులు ఉన్న వాళ్ళే దాన్ని కొని తినగలిగేటట్టు పరిస్థితులు వచ్చినాయి. అయితే వాటిని కూడా కాపాడుకోండి అని చెప్తా ఉన్నాడు. So when the third seal opened, the rider of the black horse, it causes the food shortage on this earth. ఈ 3వ ముద్రను తీసినప్పుడు దాని మీద ఉన్న రౌతు భూమి మీద అంతటా కరువు వచ్చేటట్టు చేసినాడు. And again, if you read the verse very carefully, it is not for the whole world, but it says only some areas. ఇక్కడ మనము చూస్తా ఉంటే ఇది భూమి అందంతటా కాదు, కొన్ని స్థలాలలో ఉన్నట్టుగా మనకు అర్థమైతది. So that means it's not the famine but the scarcity of the food. అంటే దాని అర్థం ఏంటంటే మొత్తానికే కరువు అని కాదు, ఆహార ధాన్యాల కొరత కనిపిస్తా ఉంది. If it was famine, very good, everyone can enjoy. అది కరువు అయితే చాలా కష్టం. But if it is a shortage of the food, people will fight for the food. And this rider create the fight among the people because of the food scarcity. ఆహారము మొత్తమే దొరకకపోతే అందరూ ఇంకా దాంతో ఎన్నో కష్టాలు పడతారు. కానీ ఇక్కడ ఈ అశ్వికుడు ఏం చేస్తున్నాడంటే ఆహారపు కొరత అంటే నాకు కావాలని జనాలు కొట్టుకునేటట్టు
చేస్తా ఉన్నాడు. Verse 7. 7వ వచనం. When the Lamb opened the fourth seal, I heard the voice of the fourth living creature say, Come. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. Verse 8. 8వ వచనం. I looked, and there before me was a pale horse. Its rider was named Death, and Hades was following close behind him. They were given a power over a fourth of the earth to kill by sword, famine, and plague, and by the wild beast of the earth. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడెను. So pale is a Greek word. In English it's called chlorophyll. ఇది పాండుర వర్ణము అని అంటారు. గ్రీకులో క్లోరోఫిల్ అని చెప్తారు. And God has given a permission or authority for this horseman to bring death. ఈ రౌతునకు దేవుడు భూమి మీద మరణమును తీసుకొచ్చే అధికారం ఇచ్చి ఉన్నాడు. The pale horse accompanying with the death and Hades. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. So we all know the Hades in Greek term for the abode of the dead. పాతాళ లోకము అంటే గ్రీకు భాషలో చనిపోయిన వాళ్ళు వెళ్ళి నివసించే స్థలం. In Hebrew it is called Sheol, which refers the realm of dead in general. హీబ్రూ భాషలో షియోల్ అంటారు. షియోల్లో చనిపోయిన వాళ్ళంతా వెళ్ళి ఉంటారని అర్థం. So there is no distinction between the saved or unsaved or righteous and unrighteous soul. అయితే రక్షింపబడ్డారా, రక్షింపబడలేదా, నీతిమంతులా కాదా అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చనిపోతే వెళ్ళి ఉండే స్థలాన్ని షియోల్ అని అంటారు. Sheol had two parts. షియోల్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత 2 భాగాలు ఉంటాయి. So one for souls of righteous and the other for souls of the wicked. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత దుర్మార్గులైన వాళ్ళందరినీ ఒక స్థలంలో ఉంచుతారు, నీతిమంతులను ఇంకో స్థలంలో ఉంచుతారు. And it was separated with the impossible gulf, as we read in the Gospel of Luke. లూకా సువార్తలో మనము ధనవంతుడు లాజర్ కథలో చూసినట్టుగా ఈ రెండిటి మధ్యలో అగాధం ఉంటది. So it is not clear whether the Hades was on a separate horse than the death or they are riding together. అయితే ఇక్కడ ఈ గుర్రము మీద మరణము, ఆయన పేరు మరణం అంట. పాతాళ లోకము వానిని వెంబడించెను అంటే ఈ పాతాళ లోకము ఈ గుర్రం మీదనే వచ్చిందా లేకపోతే ఇది ఇంకొక గుర్రం మీద వెంబడిస్తుందా అన్నది ఇక్కడ స్పష్టంగా లేదు. Verse 8, if you read very carefully, it says they were given power over a fourth of the earth to kill by sword, famine and plague, and by the wild beast of the earth. అయితే వీళ్లకు భూమి యొక్క 4వ భాగము పైనే అధికారం ఇవ్వబడింది. ఏం అధికారం ఇవ్వబడింది? ఖడ్గము వలనను, కరువు వలనను, మరణం వలనను, భూలోకమందు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు అధికారం ఇవ్వబడింది. So these 4 horsemen అయితే ఈ 4 అశ్వికులు are given the power over the 1/4 of the earth. ఈ భూమి యొక్క 4వ భాగము పైన మాత్రమే వీళ్ళకి అధికారం ఇవ్వబడింది. So that means we can understand that God is in control still on this earth. అంటే 4వ భాగం మీదనే అధికారం అంటే వాళ్ళకు దేవుడు నిర్ణయించిన మట్టుకే వాళ్ళు చేయగలరు. దేవుడు సమస్తము ఆయన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. And God is still limiting the areas for the horsemen. దేవుడు ఈ అశ్వికులు వీళ్ళు ఎక్కడ నాశనం చేయాలా, ఎక్కడ పోయి ఏం చేయాలన్నది దేవుడే నియంత్రిస్తా ఉన్నాడు, నిర్ణయిస్తా ఉన్నాడు. And also limited judgment. He is not completely destroying or completely giving judgment on this earth. ఆయన భూమి మీద అంతా కూడా తీర్పు తీర్చలేదు. కొన్ని స్థలాలలోనే ఈ తీర్పులు నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. So God has given the power over 1/4 of the earth
for these horsemen. ఈ నలుగురు అశ్వికులకు దేవుడు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం ఇవ్వబడెను. So with these judgment, the God is still giving a chance for the people to come back to God and repent and believe in the Lord. అయితే ఈ తీర్పుల ద్వారా దేవుడు ఇంకా మనుషులకు భూనివాసులకు ఆయన తరుణం వెంబడి తరుణం ఇస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి మీరు చూసి ఇప్పుడైనా దేవుని నందు సృష్టికర్తను గుర్తు తెచ్చుకోండి, సృష్టికర్తనే నమ్ముకోండి అని చెప్తా ఉన్నాడు. So God is expressing his wrath on the sin. అయితే ఆయన ఇదేంటి పాపము పైన ఆయన ఉగ్రతను చూపిస్తా ఉన్నాడు. And also he is showing his merciful love towards the people on this earth. భూమి మీద ఉన్న వారి పైన ఆయన ఇంకా ప్రేమను చూపిస్తా ఉన్నాడు. So let's see how the God patience on this earth during the 7 years of tribulation. అయితే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు ఇంకా వాళ్ళకు ప్రేమ చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం. హలో. So what I want to tell you is that God is so merciful in his love, and he is still giving a chance for the people during tribulation time to repent and believe in him. అయితే ఈ శ్రమల కాలంలో కూడా దేవుడు వారి యందు ప్రేమ కలిగి వాళ్ళకు తరుణం వెంబడి తరుణం ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. So he has given power only for the 1/4 of the earth to rule and reign and work on that. భూమి మీద 4వ భాగం పైనే వారికి అధికారము, వాళ్ళకు ఏం చేయాలనుకున్నా అక్కడి వరకే వాళ్ళకు లిమిట్. Okay, verse 9. 9వ వచనం. When he opened the 5th seal, I saw under the altar the souls of those who had been slain because of the word of God and testimony they had maintained. Verse 10, they called out in a loud voice, "How long, sovereign Lord, holy and true, until you judge the inhabitants of the earth and avenge our blood?" ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు We are sorry for this interruption. Okay, in verse 9 and 10, the Lord Jesus Christ opened the 5th seal. 9వ వచనంలో ఆయన 5వ ముద్రను విప్పినట్టుగా చూస్తున్నాం. So this seal describes the forces of the saints' prayer for God's vengeance. అయితే దేవుడు ఆయన చేసే ప్రతికారాన్ని అక్కడ ఉన్న పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని ప్రతీకారాన్ని ఫోర్స్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. This event will begin in the first half of the tribulation period. అయితే ఈ విషయాలు మొదటి 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి భాగంలో జరుగుతున్నాయి. So this verse indicates this situation, this event will take place in the middle of the tribulation period. అయితే ఈ శ్రమల కాలంలో మధ్యలో ఈ విషయము జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. So that means 7 years tribulation. So this event will take place in 3.5 years. మొదటి 3.5 సంవత్సరాలు అయిపోతున్న సమయంలో ఈ 5వ ముద్రను విప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. And second 3.5 years is called the great tribulation, that is called the day of the Lord. దీని తర్వాత జరగనయున్న 3.5 సంవత్సరాల శ్రమ కాలాన్ని మహాశ్రమల కాలం అంటారు, ప్రభువు దినం అని కూడా అంటారు. So when this seal opened, they saw under the altar the souls of those who had been slain. 5వ ముద్రను విప్పబడినప్పుడు
దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. So altar represents the altar of sacrifice in temple. బలిపీఠము అనగా మందిరంలో దేవుని దేవాలయంలో ఉన్న ఆ బలిపీఠాన్ని చూపిస్తోంది. So where animals will be sacrificed to atone for the sin. అక్కడ జంతువులను తీసుకొచ్చి మనుష్యులు చేసిన పాపముల ప్రాయశ్చిత్తము నిమిత్తము వధించేవాళ్ళు. So here the altar of incense, it represents the saints' prayers are ascending to God. ఇక్కడున్న ఈ బలిపీఠము పరిశుద్ధులు చేసే ప్రార్థన ధూపం వేసేదాన్ని చూపిస్తోంది. So he saw the souls of those who had been slain. వధింపబడిన ఆత్మలను బలిపీఠం క్రింద ఆయన చూస్తా ఉన్నాడు. So that means the Christian martyr for their faith. క్రైస్తవులు ఎవరెవరైతే దేవుని వాక్యం నిమిత్తము వాళ్ళ విశ్వాసం నిమిత్తము హతసాక్షులై ఉన్నారో వాళ్ళని చూపిస్తాం. Instead of seeing the animal's blood, John saw the martyr's blood. ఇక్కడ బలిపీఠము కింద జంతువుల రక్తము అక్కడ చిందింపబడి చూడడానికి బదులు ఇక్కడ హతసాక్షుల వాళ్ళు మరణించి వాళ్ళ రక్తం ఓడ్చినట్టుగా చూస్తా ఉన్నాడు. So John saw the souls of the martyr who has died for preaching the gospel. అక్కడ వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద ఆయన చూస్తా ఉన్నాడు. So when they were saying the loud voice, how long, sovereign Lord? అయితే వాళ్ళు ఇక్కడ అంటా ఉన్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయుందువు. Then he got the answer, until you judge the inhabitants of the earth and avenge our blood. అయితే మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. So here in verse 11 11వ వచనంలో లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పెను. Then each of them was given a white robe, and they were told to wait a little longer until the number of their fellow servants and brothers who were to be killed as they had been was completed. తెల్లని వస్త్రము వారిలో ప్రతిమానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పడనెను. These martyrs were told that still some more time to be there. అయితే వీళ్ళకి ఈ వధింపబడిన ఈ ఆత్మలకు దేవుడు జవాబునిస్తా ఉన్నాడు, ఏంటంటే ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పెను. So these martyrs, they were died for the preaching of the gospel. వాళ్ళు దేవుని కొరకు వాళ్ళకున్న సాక్ష్యము నిమిత్తము వాక్యము నిమిత్తము వీళ్ళు వధింపబడిన వాళ్ళు. So in the face of war, వీళ్ళు ఆ యుద్ధంలో ఉన్నప్పుడు, in the face of famine or the scarcity of the food, అప్పుడు కరువులు వచ్చినప్పుడు లేకపోతే ఆహారము తక్కువడినప్పుడు, and those who stand for the Lord, they will be rewarded in heaven. అయితే ఈ పరిస్థితుల గుండా అంతా వెళ్ళిన వాళ్ళు పరలోకంలో వాళ్ళకు దేవుడు బహుమానాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. So during the tribulation time, there are many will martyr because of the word of God. వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము ఈ శ్రమల కాలంలో చాలా మంది హతసాక్షులైతారు. And what I want to tell you this evening is better to serve God now and better to get saved and let us not be left behind. నేను మీకు చెప్పేది ఏంటంటే శ్రమల కాలంలో ఆ విధంగా శ్రమలు పడేదానికన్నా ఇప్పుడే సమయం ఉండగానే దేవునితో సరిచేసుకొని మనము దేవుని కొరకు విజయవంతమైన జీవితం జీవిద్దాం. So this martyrdom will develop in the second half of the tribulation period. అయితే ఈ హతసాక్షులు శ్రమల కాలంలో రెండవ భాగం అంటే మహాశ్రమల కాలంలో వాళ్ళు హతసాక్షులు అయినట్టుగా చూస్తున్నాం. So it is only a small number of groups we can find here in the first half of the tribulation. మొదటి భాగంలో అంటే మొదటి 3.5 సంవత్సరాలలో చాలా తక్కువ మంది హతసాక్షులైనట్టుగా చూస్తాము. So God answered the prayer, but he said he will do it in his own time.
దేవుడు వారి ప్రార్థనను అంగీకరించాడు. ప్రార్థనకు జవాబు వచ్చింది. ఏంటంటే దేవుని సమయంలో వాళ్ళ అది జరుగుతుంది. And God has already predetermined the number of the righteous who will be martyrs. ఎంతమంది వధింపబడతారు, హతసాక్షులు అవుతారు అన్న సంఖ్య కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి ఉంటున్నాడు. But in these verses we can understand the martyrs were so eager to God to bring the judgment on this earth. కానీ ఇక్కడ వీళ్ళు వధింపబడిన వారు ఎప్పుడెప్పుడా అని దేవుని తీర్పుల కొరకు ఎదురు చూస్తున్నట్టు ఉంది. But God has replied saying that until the number of their fellow servants. మీ సహోదరుల యొక్కయు సహదాసుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు వాళ్ళని వేచి ఉండమన్నాడు. So he is promising that those who suffer and die for their faith will not be forgotten. దేవుని కొరకు శ్రమపడి దేవుని కొరకు హతసాక్షులైన వారిని ఆయన మర్చిపోయే దేవుడు కాదని ఈ వచనం మనకు చెప్తా ఉంది. He is not talking about the numbers he want to reach. అంటే నేను ఇంతమందిని చనిపోయే వరకు వేచి ఉంటానని కాదు. God wants to honor, God wants to remember all those martyrs. అందరినీ ఎవరెవరైతే హతసాక్షులైతున్నారో అందరినీ ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. So he will bring the justice, and only thing the martyr has to be very patient. ఆయన నీతి న్యాయములు జరిగిస్తాడు. కాకపోతే ఆ సమయం కొరకు వీళ్ళు వేచి ఉండాలని దేవుడు వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నాడు. So God works according to his own timetable and he promises his justice. ఆయన దేవుడికి ఉన్న కాల క్రమంను బట్టి ఆయనకున్న టైం టేబుల్ ని బట్టి ఆయన పని చేసేవాడుగా ఉన్నాడు. కాకపోతే నీతి న్యాయములు తప్పగా జరిగించేవాడు. So whatever the suffering the Christians or believers will face in their life for the sake of kingdoms will not be wasted. పరలోకం కొరకు దేవుని రాజ్యము వ్యాపించేదానికి క్రైస్తవులు ఎన్ని శ్రమలు పడినా గానీ ఆ శ్రమలన్నీ వ్యర్థంగా పోవు. Verse 12. 12వ వచనం. I watched as he opened the sixth seal. There was a great earthquake. The sun turned black like a sackcloth made of goat hair. The whole moon turned blood red. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. So while the first 5 seals will result from the human activity from God. అయితే ఈ 5 ముద్రలు విప్పినప్పుడు మనుషులలో జరిగే విషయాలు మనకు వర్ణింపబడినాయి. So God is going to fulfill his purpose in humanity. మానవుల విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశములు ఆయన నెరవేర్చాడు. And the first తాను స్వయంగా అన్ని విషయాలలో అన్ని పనులు చేస్తున్నట్టుగా ప్రత్యక్షంగా ఆయన జోక్యం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. So this sixth seal, when it's opened, there was a earthquake. ఈ 6వ ముద్రను విప్పినప్పుడు పెద్ద భూకంపము కలిగెను. So there have been many earthquakes on this earth. ఇప్పటికే భూమి మీద ఎన్నో భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. And there will be more earthquake in the tribulation period. ఇంకా రానున్న దినాలలో భూకంపాలు ఇంకా అధికమవుతాయి. So it is really we need to understand the scales, how the earthquake will be terrible. అయితే ఈ భూకంపాలు ఎట్లా ఉంటాయి, వాటి తీవ్రత ఎట్లుంటదని మనం గమనించవచ్చు. So here verse 12 it says, when they opened the sixth seal, there was a great earthquake. ఈ 12వ వచనంలో 3వ ముద్రను విప్పినప్పుడు పెద్ద భూకంపం కలిగెను. So great earthquake means the Richter scale might be showing the more than 8. పెద్ద భూకంపం అంటే ఆ రెక్టర్ స్కేల్ లో 8 పాయింట్లు దాటి ఉండాలి. Because if it is between 5 to 8 is called the major earthquake. 5 నుంచి 8 మధ్యలో ఉంటే దాన్ని మేజర్ ఎర్త్క్వేక్ అంటారు. And 0 to 4 if it is there is called minor earthquake. 5 కంటే తక్కువ ఉంటే దాన్ని చిన్న ఎర్త్క్వేక్ అంటారు. That sixth seal changes the scene to this physical world. అయితే ఈ భౌతికంగా ఉన్న ఈ భూమి ఆకాశముల
వాళ్ళ పరిస్థితిని ఈ 6వ ముద్రను మార్చివేసినట్టుగా చూస్తున్నాం. So everyone will be afraid when the earth itself trembles. పెద్ద భూకంపము అంటే భూనివాసులందరూ భయపడి వణికిపోతారు. So here there was a great earthquake and the sun turned black like a sackcloth made of goat hair. The whole moon turned blood red. పెద్ద భూకంపం మాత్రమే కాదు, సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. So the whole atmosphere has been changed when the sixth seal was opened. 6వ ముద్ర విప్పబడినప్పుడు భూమి ఆకాశములలో వాతావరణమే మారిపోయినట్టుగా చూస్తున్నాం. Verse 13. 13వ వచనం. And the stars in the sky fell to earth as late figs drop from the fig tree when shaken by a strong wind. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. So winter figs that grows without protection of leaves. అయితే ఇవి అకాలపు కాయలు అంటే ఆకులు లేకుండా రక్షణ లేకుండా కాస్తున్నాయి. And it's very easily to blow from the tree. అయితే కొంచెం గాలికి కూడా అవి రాలిపోయేటట్టుగా ఉన్నాయి. And the stars in the sky fell down. అదే రీతిగా ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిపోయినట్టుగా చూస్తున్నాం. So this verse 13 refers to the Armageddon war. ఇది ఆర్మగెడాన్ యుద్ధానికి సూచనగా మనం చూస్తున్నాం. It was the last day of the wrath of the day of the Lamb. ఇది గొర్రెపిల్ల యొక్క ఉగ్రత కాలంలో ఇది చివరి దినంగా చూస్తా ఉన్నాం. At the last day of the tribulation period, the Armageddon war takes place. అంటే ఈ యుద్ధము శ్రమల కాలంలో, మహాశ్రమల కాలం అన్నిటికీ అంతం చివరి రోజున జరుగుతాది. So earth atmosphere has been changed and the sky has been changed and it disappeared. అయితే ఆకాశంలో మార్పులు, భూమి మీద మార్పులు మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను అనుంది. Verse 14. 14వ వచనం. The sky receded like a scroll rolling up, and every mountain and island was removed from its place. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. So under the stress of the earthquake, all the mountains have been moved. అయితే ఈ భూకంపం వచ్చింది కదా, దాని తాకిడికి అక్కడున్న కొండలన్నీ వాటి స్థానములు తప్పినట్టుగా చూస్తున్నాం. So great segments of the earth plates has been slipped. అయితే అక్కడ ఈ భూమిలో చాలా మార్పులు జరిగినట్టుగా చూస్తున్నాం. So lots of alignment took place on this earth. అయితే భూమిలో మార్పులు చేర్పులు జరిగినట్టుగా చూస్తున్నాం. So the sky has been split apart and the sky is like a curtain. ఆకాశము ఒక తెర వలె ఉండి అదంతా రెండు దిక్కులుగా తొలగిపోయినట్టుగా చూస్తున్నాం. So now we cannot see the heaven because of the sky. మనం ఇప్పుడు ఆకాశంను దాటుకొని పరలోకాన్ని మనం చూడలేకపోతున్నాము. But during this time, earthly people going to see what is after the sky. అయితే ఇక్కడ ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయాను అని ఉంది కాబట్టి మనము పరలోకమును ఆ సమయంలో కింద భూనివాసులు చక్కగా చూడగలరు. Verse 15. 15వ వచనం. Then the kings of the earth, the princes, the generals, the rich, the mighty, and every slave and every free man hid in caves and among the rocks of the mountains. భూరాజులను, గనులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. So they were all facing the God's wrath. అయితే ఇక్కడ ఉన్న వీళ్ళందరూ దేవుని ఉగ్రతను వాళ్ళు చూస్తా ఉన్నారు, అనుభవిస్తా ఉన్నారు. So even the great officials, kings and the princes and generals, rich, mighty, all people, those who are unbelief in the Lord Jesus Christ, they will face the God's wrath. వాళ్ళు భూరాజులైనను, గనులైనను, దాసులైనను, స్వతంత్రులైనను, వాళ్ళు ఎవరైనను వాళ్ళు దేవుని
యందు విశ్వాసం ఉంచకపోతే వాళ్ళు ఇట్లా కొండ గుహలలో బండ సందులలో దాచుకోవాల్సిన పరిస్థితి. Verse 16 and 17. 16-17 వచనాలు. They called to the mountains and the rocks, fall on us and hide us from the face of him who sits on the throne and from the wrath of the Lamb. For the great day of their wrath has come, and who can stand? సింహాసనాసుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. So the sixth seal will commence what the prophets call the day of the Lord. ప్రవక్తలు దేన్నైతే ప్రభువు దినము అని చెప్పినారో ఆ దినమును ఈ ఆరవ ముద్ర విప్పితే జరుగుతుంది. So in the sights of God, when the God is seated on the throne, all the earthly people, those who have not believed in the Lord Jesus Christ, they will face the God's judgment. దేవుడు ఎప్పుడైతే సింహాసనాసీనుడై ఉన్నాడో అప్పుడు ఈ భూనివాసులందరూ గొప్పవారు చిన్నవారు అందరూ దేవుని ఉగ్రత గుండా వెళ్తారు. All human beings, great, small, will be terrified. ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు ధనికులు అందరూ భయపడే పరిస్థితి. They were calling for the mountains to fall on them so that they will not have to face the judgment of the Lamb. వాళ్ళు పర్వతములతోను బండలతోను మా మీద పడుడి, మమ్మల్ని మరుగు చేయుడి, మేము ఈ దినాన్ని తట్టుకోలేము, మేము చూడలేము అని చెప్తా ఉన్నారు. When you hear this situation, let us not be afraid, because we are the believers, we will not face this situation. ఇట్లాంటి విషయాలు మనము చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు భయపడనక్కర్లేదు, ఎందుకంటే మనం విశ్వాసులము, దేవుడు మనని వీటన్నిటి నుంచి తప్పించేవాడుగా ఉన్నాడు. This picture is not intended to frighten the believers. ఇది విశ్వాసులను భయపెట్టే దానికి రాయబడిన విషయం కాదు. But let us understand that the Lamb is a gentle savior. అయితే గొర్రెపిల్ల ఆయన ఎంతో నిర్మలమైన రక్షకుడుగా ఉంటున్నాడు. But for those who are unbelief, for them it's a great wrath. కానీ ఎవరైతే ఆ గొర్రెపిల్ల యందు విశ్వాసం ఉంచలేరో వాళ్ళకు అది గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము మహాదినముగా ఉంటుంది. So no one will survive, those who rejected the Lord Jesus Christ, to face him. అయితే ఇట్లాంటి పరిస్థితి నుంచి ఎవరును తప్పించుకోలేరు. ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వాళ్ళందరూ ఈ పరిస్థితి గుండా వెళ్లాల్సిందే. They have to face the God's judgment. వాళ్ళు దేవుని ఉగ్రతను దేవుని తీర్పులను వాళ్ళు ఎదుర్కోవాల్సిన వారుగా ఉంటున్నారు. So before we close this today's study, ఈ రోజటి ఈ వాక్య భాగమును ముగించే ముందు, do you belong to Christ? మీరు క్రీస్తుకు చెందిన వారా అని ప్రశ్నిస్తున్నాం. If so, you no need to worry about this vivid picture what we heard. మనం ఇప్పటిదాకా చూసిన ఈ దృశ్యములను బట్టి మనము భయక్రాంతులు కానక్కర్లేదు. If you're not Christian, then you will have to experience this kind of pictures in your life. మీరు క్రైస్తవులు కాకపోతే, జయించువారు కాకపోతే ఇట్లాంటి పరిస్థితుల గుండా మీరు వెళ్ళవలసి ఉంది. Give your heart to the Lord Jesus Christ, accept him as personal savior, get saved and get raptured. మీరు యేసు ప్రభుని మీ స్వంత రక్షకునిగా అంగీకరించాలని మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము. అప్పుడే గాని మీరు సంఘంతో పాటు ఎత్తబడరు. All the six seals opened and the God's judgment is on the earth. ఈ 6 ముద్రలు తీయబడినప్పుడు దేవుని తీర్పులు భూమి మీద కుమ్మరింపబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. We'll be right back tomorrow with the next Facebook Live of this series, beginning with chapter 7. రేపు ఇదే సమయంలో మళ్ళీ ఫేస్బుక్ లైవ్ లో 7వ అధ్యాయం నుంచి మనము ధ్యానించుకోవడానికి కలుసుకుందాం.